నమస్తే. ఈరోజు రెసిపీ అయితే పెసరట్టు తర్వాత కొబ్బరి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పెసరట్టు కోసం అయితే నేను ఒక పావు కేజీ పెసర్లని ఇలా నానబెట్టుకున్నాను. ఒక 5 గంటల సేపు నానబెట్టాను. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా వేశాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 అంగుళాల అల్లం ముక్క, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా పిండిలాగా పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. అంతలోపు మనం పచ్చడి ప్రిపరేషన్ కోసం అయితే ఇక్కడ నేను కొబ్బరి అండి ఒక పావు చిప్ప అంటే సగం చిప్ప అనుకోండి పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇది సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మామిడికాయ కూడా ఒక సగం కంటే తక్కువ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, తగినంతగా ఉప్పు, కొత్తిమీర అయితే ఒక కట్ట కంప్లీట్గా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా దీనికోసం అయితే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే మామూలుగా కొబ్బరి మామిడికాయ పచ్చడి నూరితే కనుక 1 గంట 2 గంటలు కాగానే అది నీళ్ళు ఊరుతుంది కదా. అలా నీళ్ళు ఊరకుండా పచ్చడి కమ్మని టేస్ట్తో చిక్కదనం రావాలి అంటే మనం ఇలా పల్లీలు వేసుకుంటే టేస్ట్కు టేస్ట్, చిక్కదనానికి చిక్కదనం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, పల్లీలు కూడా వేయించుకుందాం. ఇప్పుడు చివరిలో పల్లీలను అయితే బాగా దూరగా వేయించుకోవాలి. పల్లీల ప్లేస్లో పల్లీలు కాకుండా నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం పల్లీలనే వేసుకున్నాను. పల్లీలు వేగిన తర్వాత ఇవి కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా ఉంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు అస్సలు. కొంచెం బరకగా ఉంటేనే పచ్చడి తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగా ఇంక ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు 1 టీ స్పూను, అలాగే మినప్పప్పు ఒక 1/2 టీ స్పూను, ఎండుమిర్చి ఒక 2-3, తర్వాత తరిగినంత కరివేపాకు ఇవన్నీ తీసుకొని తాలింపులో వేసుకోవాలి. చిట్పట్లాడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇంకా అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, దోశ, ఇడ్లీ ఎందులోకైనా ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మామిడికాయ వేసిన పచ్చడి అయితే కొబ్బరిలో. ఇప్పుడు పెసరట్టు ప్రిపరేషన్ కోసం పెంక వేడెక్కింది కదా, ఇప్పుడు పిండిని తీసుకొని ఒక 2 గరిటెలు ఇలా వేసుకొని, అది మరి పెద్ద గరిటె అయితే ఏం కాదు, చిన్నది 2 గరిటెలు ఇలా వేసుకొని మనం ఇలా తిప్పేసుకోవాలి సన్నంగా. మరి పిండి పలసగా అయితే రాదు, కొంచెం చిక్కగానే ఉండాలి పిండి కూడా. ఇలా తిప్పేసుకున్న తర్వాత చుట్టూరా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పెసరట్టుని కాల్చుకోవాలి. ఒక్కోసారి మాడిపోతుంది. ఇది కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలి. మరో సైడు ఇష్టం ఉన్న వాళ్ళు ఒకవైపే కాల్చుకోవచ్చు, ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, పెసరట్టు అయితే రెడీ అయిపోయినట్టే. తీసి ప్లేట్లో వేసుకొని ఇప్పుడు పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నేనైతే టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. పెసరట్టు కంటే కూడా కొబ్బరి పచ్చడి అయితే చాలా చాలా సూపర్ టేస్టీగా కుదిరింది. ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు. ఇంతకుముందు ఒకసారి చేశాను కానీ ఇంత బాగా రాలేదు. ఈరోజైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి, ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.